ఎప్పుడు మార్కెట్ నుంచి ప్రాఫిట్స్ అయినా లాసెస్ రావా అంటే ఖచ్చితంగా వస్తాయి. ఈ రోజు నాకు అదే జరిగింది. మార్నింగే నాకు మార్కెట్ దెబ్బేసింది. ఫస్ట్ ట్రేడ్ లోనే నాకైతే లాస్ వచ్చింది. మరి ఆ లాస్ రికవరీ అయ్యిందా లేదా అన్న విషయాన్ని ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా నేను నిద్ర లేవగానే ట్రేడ్ అయితే తీసుకున్నాను. 24,500 CE నేను వాచ్ లిస్ట్ లో యాడ్ అయితే చేశాను. నిన్నట్లాగానే మార్కెట్ లో ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక ర్యాలీ అయితే వచ్చింది. ఆ ర్యాలీ వచ్చిన తర్వాత ఒక పుల్ బ్యాక్ క్యాండిల్ వస్తే దాని హై బ్రేక్ అవుతుంటే మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేద్దామని అనుకున్నాను. సేమ్ ఈ రోజు కూడా అదే ప్యాటర్న్ రిపీట్ అయింది. దాని ప్రకారంగానే నేను 339 దగ్గర నేను ఎంట్రీని అయితే ప్లాన్ చేశాను. కానీ ఇక్కడ నుంచి నాకు స్టాప్ లాస్ అయితే చాలా ఎక్కువగా అనిపించింది. ఎట్లా అయినా నా స్టాప్ లాస్ హిట్ అవుతుందేమని భయం అనిపించింది. ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం డౌన్ అయినా సరే మనకి ఎక్కువ లాస్ అనేది వస్తుంది. కాబట్టి నేను వెంటనే నా స్టాప్ లాస్ ని 10 పాయింట్స్ కి అయితే ఫిక్స్ చేశాను. అనుకున్నట్టుగానే నాకు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఎప్పుడైతే ఫస్ట్ ట్రేడ్ లో మనకి లాస్ వస్తుందో అప్పుడు మన సైకాలజీ అనేది కాస్త డిస్టర్బ్ అవుతుంది. కానీ నా యొక్క అంచనా ప్రకారం మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, కిందికి ఎలా వచ్చింది అని అనిపించింది. ఇంకాసేపు వెయిట్ చేద్దాం అనిపించింది. మళ్ళీ నాకు అనిపించింది ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది కదా, మళ్ళీ ఒకసారి ట్రేడ్ తీసుకుందాం అని అయితే మళ్ళీ ఒకసారి కిందికి డౌన్ అయ్యేటప్పుడు నేను ట్రేడ్ అయితే తీసుకున్నాను. మార్కెట్ పైకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ కిందికి రావడం స్టార్ట్ చేసింది. నాకైతే భయం అనిపించింది. సో ఈసారి మళ్ళీ నేను ట్రేడ్ అయితే కాస్ట్ టు కాస్ట్ అయితే ఎగ్జిట్ అయిపోయాను. నేను ఒక మంచి ఎంట్రీ కోసం అయితే వెయిట్ చేశాను. ఇక్కడ నేను ఒక సపోర్ట్ జోన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ సపోర్ట్ జోన్ నుంచి మార్కెట్ కనుక రెస్పెక్ట్ చేసి పైకి వెళ్తే మళ్ళీ ఒక ఎంట్రీని, లాస్ట్ అండ్ ఫైనల్ ఎంట్రీని ప్లేస్ చేద్దాం అనుకున్నాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రాఫిట్ తోనే ఎగ్జిట్ అవ్వాలని అయితే అనుకున్నాను. సో అనుకున్నట్లుగానే మన సపోర్ట్ జోన్ నుంచి అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకొని క్రమంగా మళ్ళీ పైకి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసింది. దీంతో మళ్ళీ నేను 339 దగ్గర ఎంట్రీని అయితే ప్లేస్ చేశాను. ఈసారి ఖచ్చితంగా 30 పాయింట్స్ లేదా 40 పాయింట్స్ అయితే బుక్ చేద్దామని అయితే నేను అనుకున్నాను. అనుకున్నట్టుగానే మార్కెట్ అనేది మన డైరెక్షన్ లోనే వెళ్ళటం అనేది స్టార్ట్ చేసింది. అయితే పైన ఒక చిన్నపాటి రెసిస్టెంట్ ఏరియా అయితే కనపడింది. ఒకవేళ ఈ రెసిస్టెంట్ ఏరియాని గనక బ్రేక్ చేసినట్లయితే 30 కాదు, 40 కాదు, 50 పాయింట్స్ కూడా ఈజీగా రీచ్ అవుతుంది అయితే నాకు అనిపించింది. సో చూస్తూ ఉండగానే ఆ రెసిస్టెంట్ ఏరియాని అయితే బ్రేక్ చేసేసి దీంతో మన టార్గెట్ ని 388 కి అయితే షిఫ్ట్ చేశాను. ఇక్కడ నుంచి దాదాపు ఒక 50 పాయింట్స్ టార్గెట్ అయితే నేను ఫిక్స్ చేశాను అనమాట. చూసారు కదా, ఎప్పుడైతే ఈ రెసిస్టెంట్ ఏరియాని బ్రేక్ చేసేసింది, షార్ప్ అప్ మూవ్ అయితే ఇచ్చేసింది. దీంతో నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఖచ్చితంగా మన టార్గెట్ అనేది హిట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ క్యాండిల్ వచ్చింది. దీంతో ఇప్పటికైతే మనం లాస్ రికవరీ చేసుకుని ప్రాఫిట్ లోకి అయితే వచ్చాం. కాబట్టి ఈ ప్రాఫిట్ ని పోగొట్టుకోకూడదని చెప్పేసి ఆ పుల్ బ్యాక్ క్యాండిల్ యొక్క లోని మన ట్రైలింగ్ స్టాప్ లాస్ కి షిఫ్ట్ చేసాం. ఆ తర్వాత క్యాండిల్ లోనే మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. దీంతో ఓవరాల్ గా ఈ రోజు మనం లాస్ రికవరీ చేసిన తర్వాత 30,000 ప్రాఫిట్ లో అయితే ఉన్నాం. మరి ఈ రోజు మీరు మార్కెట్ నుంచి ఎంత గెయిన్ చేశారనే విషయాన్ని కామెంట్ లో పంచుకోండి. మరి ఇలాంటి ట్రేడింగ్ విశేషాల కోసం మన పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. గుర్తుంచుకోండి, మన పేజీ C for Profits 2.0.